నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న వ్లాగ్స్. ఇప్పుడు మనం నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న వ్లాగ్స్. మీకు మా ఛానల్లో ఉన్న వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మనం చేయబోయే రెసిపీ పల్లీల లడ్డు. పల్లీలు అనేది పల్లీల లడ్డుకైనా పల్లీ చిక్కీ అయినా పల్లీల స్వీట్ ఏది చేసినా కానీ పల్లీలు అనేది ఈ విధంగా కొద్దిగా లావుగా పెద్దగా ఉన్న పల్లీలను మాత్రమే తీసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి ప్యాన్లో ఒక గిన్నెలో 1 కప్పు పల్లీలను వేసుకొని స్టవ్ని చిన్నగా పెట్టి చిన్నని మంట మీద ఇలా దోరగా వేయించుకోవాలి. పైనంగా పొట్టు అనేది కొద్దిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం చిన్నని మంట మీద పెట్టి చేస్తే పల్లీల లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేస్తే మీరు ఈజీగా ఎవరైనా పాకం లేకుండా ఈ విధంగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలకైనా పెద్దలకైనా ప్రోటీన్ తక్కువగా ఉన్న పిల్లలకి రోజుకొక పల్లీల లడ్డూని ఇస్తే ప్రోటీన్ అధికంగా వస్తుంది. ఇలా పల్లీలు అనేది దోరగా వేయించుకోవాలి. స్టవ్ అనేది చిన్నగానే పెట్టి వేయించుకోవాలి. పెద్దగా మంటని పెడితే పల్లీలు అనేది మాడిపోతే అంత టేస్ట్ అనేది రాదు. కాబట్టి మనం చిన్నని మంట మీద ఇలా స్టవ్ని చిన్నని మంట మీద పెట్టి పల్లీలు అనేది వేయిస్తే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ప్యాన్లో ఉన్న పల్లీలను ఒక చాటలో కానీ ఇలా ఒక ప్లేట్లో వెడల్పాటి ప్లేట్లో కానీ పల్లీలను పోసుకోవాలి. పల్లీలను పోసుకున్న తర్వాత బాగా చల్లారనివ్వాలి. పల్లీలు అనేది ఇలా మనం పొట్టు చేత్తో ఇలా మెదిపితే 2 ముక్కలుగా ఇలా పలుకులుగా వస్తే పల్లీలు అనేది కరెక్ట్గా మనకి పల్లీలు అనేది వేగినట్టు. ఇలా 2 ముక్కలుగా పల్లీలు అనేది పొట్టు తీసి ఇలా 2 ముక్కలుగా చేసి పెట్టుకోండి. మనం పల్లీల లడ్డూని ఎవరైనా ఈజీగా ఈ పద్ధతిలో ట్రై చేయండి. 1 కప్పు పల్లీలకు సగం కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు అయితే 1 కప్పు పల్లీలకు 1 కప్పు బెల్లం తీసుకోండి. నేనైతే సగం కప్పు బెల్లాన్ని తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోవాలి. ఎందుకంటే నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోవడం వల్ల అడుగు అనేది మాడకుండా అడుగంటకుండా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి నాన్ స్టిక్ ప్యాన్లో సగం కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని బాగా కరిగించాలి. బెల్లంలో నీళ్ళు అనేది అస్సలు వేయలేదు. నీళ్ళల్లో ఒక చిన్న గిన్నెలో నీళ్ళల్లో కొద్దిగా బెల్లం పాకంని వేస్తే బెల్లం అనేది 2 ముక్కలుగా విరిగితే కొద్దిగా సాగినట్టు అయితే మనకు బెల్లం పాకం అనేది రెడీ అయినట్టు. స్టవ్ ఆఫ్ చేసుకొని అలా వచ్చిన తర్వాత పల్లీలను వేసుకొని ఇలా కలిపితే మొత్తం కలుపుకోవాలి. పల్లీలు బెల్లం అనేది మొత్తం కలిసేటట్టుగా ఇలా మొత్తం బెల్లం అనేది మొత్తం పల్లీలకు కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఎందుకంటే మనకు వేడిగా ఉన్నప్పుడే పల్లీలు అనేది ఇలా కలుపుకోవాలి. చల్లారిన తర్వాత మనకి బెల్లం అనేది పాకం అనేది పల్లీలకి పట్టుకోదు. కాబట్టి ఇలా ముందుగానే వేడిగా ఉన్నప్పుడే మనం మొత్తం కలిసేటట్టుగా పల్లీలకు బెల్లం కలిసేటట్టుగా ఇలా మొత్తాన్ని కలుపుకోవాలి.
పల్లీల లడ్డు అనేది మరీ వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే లడ్డూలను చుట్టుకోవాలి. ఒక చిన్న గిన్నెలో నీళ్ళని తీసుకొని చేతిని అద్ది మీకు నచ్చిన సైజులో పల్లీలు అనేది లడ్డూలలాగానే ఒకవేళ ఒక ప్లేట్కి నెయ్యిని రాసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలా లడ్డూల్లాగా కూడా చేసుకోవచ్చు. లడ్డూని అనేది ఇలా బాగా నొక్కి లడ్డూని అనేది చేస్తే మనం తినే వరకైనా కానీ చాలా క్రిస్పీగా పంటికి అంటుకోకుండా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. అదేవిధంగా అన్ని లడ్డూలను అదే విధంగా చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. చాలా చాలా బాగా కుదురుతుంది. మీరు ఒక్కసారి నా పద్ధతిలో ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందో చేసిన తర్వాత చెప్పి టేస్ట్ అనేది ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.